మనకు పిండి లేని ప్రోటీన్ పకోడీలు రెండో మొదలు పెడితే ఆపలేము, అంత టేస్టీగా ఉంటాయండి. హాయ్ అండి, నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా టీ టైం స్నాక్స్ వేడిగా చేసే పెట్టాలంత వేడివేడిగా ఒక రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈవినింగే కాదండి, మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్లో ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. పెసరపప్పుతో చేసుకునే పకోడీ, అసలు గ్యాస్ ప్రాబ్లమే రాదండి దీంతో, అంత బాగుంటుంది ఇది. దీంతో పాటు ఒక గ్రీన్ చట్నీ కూడా మీకు చెప్తాను, అది కూడా చాలా బాగుంటుంది. ఫుల్ ప్రోటీన్తో నిండిన మన ట్రెడిషనల్ స్నాక్స్ అండి ఇది. ఈరోజు వీడియోలో పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్ వేడిగా చేసి పెట్టాలని వేడివేడిగా ఈ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగే కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది చేసుకోవచ్చు. ఇది ఫుల్ ప్రోటీన్ అండి. ఇందులోని పొట్టుతో చేస్తాం కాబట్టి పొట్టులోనే మొత్తం ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడాను. మరి ఇది పెసరపప్పుతో చేసిన పుణుకులు, పెసరపప్పు పకోడీలు కూడా అనొచ్చు. ఇందులో టీన్తో నిండిన ఇది ఈవినింగ్ స్నాక్స్. చూడండి ఎంత బాగుంటుందో, చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకోవాలండి. ఇక చూడండి, పొట్టు ఉండాలి దీనికి. ఇది చేసే ముందు 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, 2 గంటలు అయిపోయింది నానబెట్టి. ఇదిగో ఇలా అయిపోయింది సరే. ఇందులోంచి మొత్తం నీరు తీసేయాలి. ఇప్పుడు కొంచెం ఒక గుప్పెడు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పప్పు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి, మొత్తం రుబ్బకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని అందులోని ఈ పప్పు అంతా అందులో వేసేయాలి. నీళ్ళు వేయకూడదండి, నీళ్ళు లేకుండానే ఇది రుబ్బుకోవాలి. ఇగో ఇప్పుడు ఇది మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మరీ మెత్తగా కాదు, ఇలాగా చిత్కా పత్కాగా రుబ్బుకోవాలి. ఇందులో అసలు నీళ్ళు వేయకూడదండి. ఇప్పుడు ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్లోని ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పప్పు కలిపియాలి. ఇది చాలా బాగుంటుందండి, నోట్లోకి వస్తూ ఉంటాయి. అసలు పొట్టు తీయకూడదు దీనికి. పొట్టులోనే అంతా ప్రోటీన్ ఉంటుందండి, అందుకని పొట్టులు తీయకుండా ఇచ్చేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, పసుపు, జీలకర్ర, 1 చెంచా జీలకర్ర, ధనియాలు ఇవి చిత్కా పత్కాగా దంచుకోవాలి, మొత్తం పౌడర్ చేయకూడదు. ఇది ఒక 2 చెంచాలు. అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇవి కూడా సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర ఇది కూడా సన్నగా తరుక్కోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. అసలు నీళ్ళు వేయకూడదు, నీళ్ళు వేయకుండానే ఇది కలుపుకోవాలి. సరే, ఇలా ఉండాలి. మీకు మరీ పలుచగా అనిపిస్తే మాత్రం కొంచెం బియ్యపిండి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యపిండి వేయలేదు. అలాగే పకోడీలు వేస్తాను. నేను గ్యాస్ ఆన్ చేసుకున్నాను, నూనె పెట్టుకున్నాను. నూనె బాగా మరిగిందండి. ఇప్పుడు ఇందులోని చిన్న చిన్న పకోడీలు ఇలా వేసుకోవాలి. ఒక షేప్ అంటూ ఏమి ఉండదు. షేప్ ఉంటే పర్వాలేదు, షేప్ లేకపోయినా పర్వాలేదు. ఈ సైజ్ పకోడీలు ఇలా వేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. వేడివేడిగా సాయంత్రం వెళ్ళి తిన్నారనుకోండి, ఆహాహా ఏ రుచి! ఇది తింటూనే ఉంటారండి. మీరు చేస్తూ ఉండాలి. కానీ ఇలా వేయాలి. మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు, కొంచెం తగ్గించాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి, లేకపోతే లోపల పచ్చి ఉండిపోతుంది. చూడండి చక్కగా వేగుతున్నాయి. కొంచెం కరకరలాడడానికి ఎర్రగా అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇది వేయించుకోవాలి. చూడండి వేగిపోయి సరే, కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో కలర్ చూడండి. ఇప్పుడు దీన్ని నేను ప్లేట్లోకి తీసుకుంటాను. చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోండి. కరకరలాడుతూ వస్తాయండి, చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇంకో వాయి వేసుకుంటాను.
చిన్న చిన్న వేస్తే చాలా బాగుంటాయి, మరీ పెద్ద వేయకుండాను. సరే, ఇదిగో ఎక్కువ టైం ఏం పట్టదు, ఇది వేగమే అయిపోతాయి ఇవి. చూడండి, ఇలా వేసేసుకోవాలి. చూడండి, స్నాక్స్ రెడీ అయిపోయి. చూసారా, దీని విడిచి చూపిస్తాను చూడండి. ఇగో చూడండి ఎంత బాగున్నాయో, కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు దీంతో కాంబినేషన్గా నేను మీకు ఒక గ్రీన్ చట్నీ చూపుతాను. హోటల్ స్టైల్ చట్నీ కోసం చూడండి, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ముక్కలు, చిన్న అల్లం ముక్కలు తరిగాను, అవి వేసుకోవాలి. కొత్తిమీర కాడలతో కూడా వేసేసుకోవచ్చండి. కారానికి పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసాను. వెల్లుల్లిపాయలు, కొంచెం పంచదార, అలాగే పుట్నాల పప్పు, 2 స్పూన్లు పుట్నాల పప్పు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం పెరుగు వేసుకొని ఇది గ్రైండ్ చేసుకోవాలి. అండి, చట్నీ రెడీ అయిపోయింది. అందులో నేను కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను, పులుపు కోసం వేసి ఇది బాగా కలుపుకోవాలి. చూసారా, చట్నీ రెడీ. ఇంకోటండి, వేడిగా పొట్టు పెసరపప్పుతో పకోడీలు రెడీ. చూసారా ఎంత బాగున్నాయి, చూడడానికి బాగున్నాయి. ఈ చట్నీతో కానీ తిన్నారనుకోండి, ఆహా ఏమి రుచి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్లో ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.